బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. 2 సీట్లకు విడివిడిగానే ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అసెంబ్లీ కార్యాలయం వేరువేరుగా నోటిఫికేషన్లు జారీ చేసింది. నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని అందులో పేర్కొంది. ఈ నెల 18 వరకు నామినేషన్లు స్వీకరిస్తున్నారు. 19న నామినేషన్ల పరిశీలన, 22 వరకు ఉపసంహరణకు గడువు ఇచ్చారు. ఈ నెల 29న పోలింగ్ జరగనుంది. అదే రోజున ఫలితాలు కూడా వెలువడనున్నాయి. కాగా ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. దీంతో వారు తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో 2 స్థానాలకు ఎన్నికల కమిషన్ ఉప ఎన్నికలు నిర్వహిస్తుంది. అయితే 2 స్థానాలకు వేరువేరుగా ఎన్నికలు నిర్వహిస్తుండటంతో సంఖ్యాబలం దృష్ట్యా అధికార కాంగ్రెస్ పార్టీకి ఆ సీట్లు దక్కనున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. 2 సీట్లకు విడివిడిగా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అసెంబ్లీ కార్యాలయం వేర్వేరుగానే నోటిఫికేషన్లు జారీ చేసింది. నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని అందులో పేర్కొంది. ఈ నెల 18 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 19న నామినేషన్ల పరిశీలన, 22 వరకు ఉపసంహరణకు గడువు ఇచ్చారు. ఈ నెల 29న పోలింగ్ జరగనుంది. అదే రోజున ఫలితాలు కూడా వెలువడనున్నాయి. కాగా ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. దీంతో వారు తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో 2 స్థానాలకు ఎన్నికల కమిషన్ ఉప ఎన్నికలు నిర్వహిస్తుంది. అయితే 2 స్థానాలకు వేరువేరుగా ఎన్నికలు నిర్వహిస్తుండటంతో సంఖ్యాబలం దృష్ట్యా అధికార కాంగ్రెస్ పార్టీకి ఆ సీట్లు దక్కనున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, తాజా సమాచారం ఏంటి? రైట్ లక్ష్మీనాగ్, ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ ఇష్యూ అయింది. ఈ నెల అంటే 18 వరకు కూడా నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 19వ తేదీన నామినేషన్ల పరిశీలన, అలాగే 22వ తేదీన ఉపసంహరణ గడువుకు సంబంధించి కూడా షెడ్యూల్ ఇష్యూ అయింది. ఈ నెల 29న కూడా అదే రోజు ఎన్నికలు, అలాగే ఫలితాలు ఉండనున్న నేపథ్యం కనిపిస్తుంది. ప్రధానంగా 2 సంబంధించిగా సపరేట్గా అంటే విడివిడిగా నోటిఫికేషన్ స్థానాలను ఇష్యూ చేసిన నేపథ్యంలో 2 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీకే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే దీనికి సంబంధించి అంటే ఈ రోజు నుండి కూడా నోటిఫికేషన్ ఇష్యూ అయిన నేపథ్యం కావచ్చు. పాడి కౌశిక్ రెడ్డి అలాగే కడియం శ్రీహరికి సంబంధించి కూడా వాళ్ళు అసెంబ్లీ ఎన్నికలకు గెలిచిన నేపథ్యంలో ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి కూడా రాజీనామా చేయడం జరిగింది. దానికి సంబంధించిగా ఖాళీలను కూడా అసెంబ్లీ కార్యాలయం నుంచి కూడా ఇప్పుడు కాసేపటి క్రితమే నోటిఫికేషన్ ఇష్యూ అయింది. ఈ రోజు నుంచి కూడా నామినేషన్లకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతున్నాయి. అయితే మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలు కూడా పెద్ద ఎత్తున పోటీ ఉంటున్న నేపథ్యం కావచ్చు. ఎమ్మెల్సీ రేసులో కూడా దాదాపుగా 12 మందిగా పైగా కూడా కీలక నేతలు ఉంటున్న నేపథ్యం. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితులు కావచ్చు, అలాగే మరోవైపు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అనుచరులు కావచ్చు. ఇక గతంలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా దరఖాస్తు చేసుకునేవారు కావచ్చు, ఆ టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు కావచ్చు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా అనుబంధ సంఘాలకు సంబంధించిన చైర్మన్లు కావచ్చు, అధ్యక్షులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎమ్మెల్సీకి సంబంధించి కూడా ఇప్పటికీ మంతనాలు జరుగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక మరోవైపు ఈరోజు ఏఐసీసీ కీలక సమావేశం ఢిల్లీలో జరుగుతున్న నేపథ్యంలో ప్రధానంగా ఇదే అంశంపైన ఎజెండాగా జరుగుతున్న ఈ సమావేశంలో ఈరోజు ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక సీఎం ఏదైతే ఎమ్మెల్సీ రేస్లో కూడా సీఎం అనుచరులు పటేల్ రమేష్ రెడ్డి అలాగే వేం నరేంద్ర గతంలో కూడా వీళ్ళు టికెట్లు ఆశించడం జరిగింది. ఇక్కడ పటేల్ రమేష్ రెడ్డి సంబంధించి కూడా ఆయన సూర్యాపేటకు సంబంధించిన టికెట్ ఆశించడం జరిగింది. ఇక్కడ గతంలో ఆయన కూడా హామీ ఇవ్వడం జరిగింది, ప్రత్యేకంగా తను సముచిత స్థానం కల్పిస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. అలాంటి నేతలు కావచ్చు. ఇంకా ఓయూ నుంచి కూడా అంటే ఖమ్మం జిల్లా నుంచి కూడా క్రియాశీలకంగా 3 దఫాలుగా కూడా టికెట్ ఆశించి భంగపడ్డ నేత అలాగే లోకేష్ యాదవ్ ఉన్నారు. ఆయన క్రియాశీలకంగా పనిచేస్తున్న నేపథ్యం కావచ్చు. ఖమ్మం పార్టీకి సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో పార్టీ ఒక్క స్థానాన్ని మినహా అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసిన నేపథ్యం అలాంటి నేతలు ఉన్నారు. ఇక మరోవైపు హైదరాబాద్కు సంబంధించి కూడా ఇక్కడ ఫిరోజ్ ఖాన్ కావచ్చు, నాంపల్లి కంటెస్టెడ్ ఎమ్మెల్యే, అలాగే అజారుద్దీన్ కావచ్చు, జూబ్లీహిల్స్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే. మరోవైపు
ఏదైతే షబ్బీర్ అలీ మాజీ మంత్రి షబ్బీర్ అలీ కూడా పోటీలో ఉంటున్న నేపథ్యం, అలాగే ఆ మాజీ మంత్రి అంజన్ కుమార్ కూడా హైదరాబాద్ నుంచి కూడా వీళ్ళు అంటే మొత్తంగా హైదరాబాద్ సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రాబల్యం గత అసెంబ్లీ ఎన్నికల్లో చేయలేకపోయింది కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్సీ స్థానాలను కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. వచ్చే లోక్సభ స్థానాలకు సంబంధించి కొంతమేర కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో క్యాడర్ కావచ్చు పార్టీ బలోపేతం అవుతాయని కూడా వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక మొత్తంగా ఏదైతే 12 మందికి పైగా కూడా ఈ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా వాళ్ళు ఏదైతే లాబింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రధానంగా గతంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి కూడా గతంలో ఉనపర్తి టికెట్ ఆశించి భంగపడ్డారు. అలాగే ఏదైతే చిన్నారెడ్డి కూడా ఇప్పుడు ఎమ్మెల్సీ రేస్లో ఉన్న నేపథ్యం, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఎమ్మెల్సీ రేస్లో ఉంటున్న నేపథ్యం. అంటే దీనికి సంబంధించి అంటే పూర్తిగా 15 మంది పైగా కూడా ఈ ఎమ్మెల్సీ రేస్లో ఉంటున్నారు. ఎవరికి టికెట్ దక్కదానిపైన కూడా ఈరోజు ఢిల్లీలో సమావేశం జరుగుతుంది. ఇక మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్సీలో ఎలా ఉండబోతున్నాయి, ఇక్కడ ఈరోజు ఏదైతే ఢిల్లీలో కూడా నామినేటెడ్ పదవులపైన కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మనతో పాటు ఖమ్మం జిల్లా లోకేష్ యాదవ్ గారు ఉన్నారు. మీరు చెప్పండి, క్రియాశీలకంగా పనిచేస్తున్నారు ఖమ్మం జిల్లా కావచ్చు, మీలాంటి నేతలు చాలా మంది ఆ పార్టీలోకి పనిచేసుకుంటూ వచ్చారు, గతంలో టికెట్ ఆశించి భంగపడ్డ వారు ఉన్నారు. వీళ్ళందరికీ ఎలా ఉండబోతున్నాయి ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి కావచ్చు, నామినేటెడ్ పదవులు కావచ్చు, ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా అండి, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత పూర్తి స్థాయిలో పరిపాలనకు సంబంధించిన అంశాల మీద వాళ్ళు దృష్టి సారించారు. నెల రోజుల తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీలకు సంబంధించి కానీ కార్పొరేషన్ చైర్మన్కి సంబంధించి కానీ మిగతా నామినేటెడ్ పోస్టుల విషయం మీద పూర్తి స్థాయిలో సమగ్రమైనటువంటి ఒక చర్చ జరుగుతుంది. బహుశా నాకు తెలిసి నెల లాస్ట్కి చివరికి కొంత కార్పొరేషన్ చైర్మన్లు కొన్ని ఇవాళ 2 ఎమ్మెల్సీ సంబంధించిన నోటిఫికేషన్ రావడం, ఇవన్నీ కూడా చర్చలు జరుగుతున్నాయి. ఎవరైతే సుదీర్ఘకాలం పార్టీలో పనిచేస్తూ టికెట్స్ కొంతమంది రాలేదు, చాలామంది ఆశించినప్పుడు కూడా చాలామందికి టికెట్స్ ఇవ్వలేని పరిస్థితి ఉండే. దాంతోపాటుగా బీసీలకి ఏదైతే 34 సీట్లు ఇస్తానని కాంగ్రెస్ పార్టీ మనం చెప్పిన రోజు చెప్పిన తర్వాత ఇక్కడున్న కొంత పరిస్థితి దృష్ట్యా కాంగ్రెస్ పార్టీలో టికెట్స్ కేటాయించే విషయంలో ఉదాహరణ తీసుకుంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కనీసం బీసీలకు ఒక్కడికి కూడా టికెట్ కేటాయించిన పరిస్థితి ఉంది. సుదీర్ఘకాలం దాదాపు 21 సంవత్సరాలుగా నాలాంటి వ్యక్తులు చాలామంది పార్టీలో పనిచేస్తూ పార్టీ యొక్క సర్వోత్తమ అభివృద్ధి కోసం ఎంతో ప్రయత్నం చేస్తున్నాం. పార్టీ యొక్క సువిశాలమైనటువంటి భవిష్యత్ దృష్ట్యా పార్టీ గెలుపు లక్ష్యంగా మేమందరం కూడా 2014, 2018, 2023 నేను టికెట్ ఆశించినప్పుడు కూడా మా హైకమాండ్ ఏదైతే బట్టి గారు కానివ్వండి, అదే మా రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, అదే మా ఠాక్రే మా ఇన్ఛార్జ్ గారు మాణిక్రావు ఠాక్రే గారు అందరూ కూడా వారు ఒకటే చెప్పారు, ఆ రోజు మన ముందున్న లక్ష్యం పార్టీ అధికారం రావాలి, ఈ యొక్క దుష్ట పరిపాలన పోవాలి, కుటుంబ పరిపాలన పోవాలి, అవినీతి పరిపాలన పోవాలంటే మీరందరూ సహకరించాలి. ఒక పెద్ద మనసుతో ఆలోచన చేసి మనం గెలిపే లక్ష్యంగా ప్రయత్నిస్తున్న క్రమంలో కొంతమందికి పార్టీకి పనిచేసినటువంటి లాయలిస్ట్గా ఉన్న కొంతమందికి మనం టికెట్ కేటాయించిన విషయంలో కొంత మనం జరిగింది కాబట్టి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఖచ్చితంగా సముచితమైన స్థానం కల్పిస్తామని చెప్పని ఆ రోజు గౌరవనీయులు పెద్దలందరూ చెప్పారు. కాబట్టి చాలామంది కూడా ఆ రోజు మేము టికెట్ ఆశించినప్పుడు కూడా బీసీ కోటాలో బీసీలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీసీ ఒక్కడు కూడా ఆ రోజు రానప్పుడు కూడా ఈ శతాబ్దాల కాలంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తిగా చదువుకున్నటువంటి ఉన్నతమైన చదువుకున్న ఎంఏ ఎంపీలు పిహెచ్డీ చేసినటువంటి తెలంగాణ ఉద్యమంలో బలమైనటువంటి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వందలాది కేసులు అనుభవించి జైలు గోళ్ల ముద్దాడి తెలంగాణ రాష్ట్రం కోసం మా రక్త బొట్టు చిందించడం తెలంగాణ కోసం, ఈ పార్టీ కోసం, ఈ పార్టీని అనుభవించి వేల కోట్ల రూపాయలు సంబంధించి పార్టీ వదిలిపెట్టిపోయినటువంటి సందర్భంలో చాలామంది ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నారు. ఈ పార్టీ వాస్తవం చెప్పాలంటే ఈ పార్టీ మనకి ఏం చేయకపోయినప్పుడు కూడా ఈ పార్టీ యొక్క సిద్ధాంతాలు, ఈ పార్టీ మన భవిష్యత్తు, ఈ పార్టీ బాగుంటేనే దేశం బాగుంటుంది, ఈ రాష్ట్రం బాగుంటుంది, మన జాతులు, మన కులాలు, ఈ బీసీలు మొత్తం బాగుంటారని ఒక లక్ష్యంతో సువిశాలమైనటువంటి ఒక స్వప్నం సాకారం కావాలంటే ఈ పార్టీ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉండాలా అనే కాంక్షతోటి ఈ పార్టీ కోసం పనిచేసినాం. ఈ పార్టీ మా కన్నతల్లి లాంటి పార్టీ అందుకోసం ఈ పార్టీ కూడా అందరికి కూడా దయచేసి మీ ద్వారా చెప్పేది ఒకటే, అందరికి ఎమ్మెల్సీలు, అందరి కార్పొరేషన్లు, అందరికి ఇవ్వాల్సిన రాష్ట్రంలో 4,50,00,000 మంది జనాభా ఉంటే దాదాపుగా దాంట్లో సగం మంది జనాభా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారు, కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. ఒక నియోజకవర్గంలో 3,50,000 మంది ఉంటే ఒక్కళ్ళే ఎమ్మెల్యే అయ్యేది, దాదాపు 1,00,000 మంది రాజకీయం చేస్తారు. అందుకోసము పార్టీలు పనిచేస్తున్న క్రమంలో సామాజిక సమతుల్యత పాటిస్తూ పార్టీకి ఎవరైతే గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్త గ్రామ స్థాయిలో పనిచేస్తారు, మండల స్థాయిలో ఉన్న వ్యక్తి మండల స్థాయిలో పనిచేస్తారు, నియోజకవర్గం అంటిపెట్టుకున్న వ్యక్తి నియోజకవర్గ స్థాయిలో పనిచేస్తారు, జిల్లా స్థాయిలో ఉండి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో మేము రాష్ట్ర స్థాయిలో ఉండి నియోజకవర్గాల్లో వాళ్ళు పనిచేస్తుంటే, రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో వాళ్ళు పనిచేస్తుంటే, రాష్ట్ర స్థాయిలో ఉండి ప్రభుత్వ వ్యతిరేక విధానాలని ఎప్పటికప్పుడు వెండగడుతూ ఈ గత 10 సంవత్సరాలుగా మేమే బిజినెస్ చేయలేదు, మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళం కాదు, లేకపోతే మేమేమో కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కట్టించేవాళ్ళం కాదు, లేకపోతే రోడ్డు కాంట్రాక్ట్ చేసేవాళ్ళం కాదు, లేకపోతే కాలం మరమ్మతులు పనిచేసే కోసం కాదు. మా పని
కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం పనిచేయటం మా పని. ఈ యొక్క ఏ ఫలాలైతే ఈ రాష్ట్రంలో ఉన్నాయో ఆ ఫలాలు మొత్తం పేదవాళ్ళకి అందాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడిన వ్యక్తి మేము. కాంగ్రెస్ పార్టీ విధానాలను చెప్పిన మేము, బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక విధానమే పోరాటం చేసింది మేము. కాబట్టి ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, మా జనహృదయ నేత మల్లు బట్టి విక్రమార్క గారు, వారు పెద్దన్న పాత్ర వాళ్ళిద్దరూ పోషిస్తున్నారు. వారిద్దరు కూడా జోడెడ్డి లెక్క ఈ రాష్ట్రంలో అప్పుల కుప్పగా మిగిలిపోయిన ఈ రాష్ట్రాన్ని ఒక మళ్ళీ మంచి రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం వారిద్దరు కలిసి పనిచేస్తున్నారు. మా హైకమాండ్ మొత్తం కూడా వారిద్దరు చేతులు పెట్టే రాష్ట్రాన్ని, వారిద్దరు కూడా చాలా శక్తివంతంగా, ఒకళ్ళు తెలివితేటలు అపారమైన మేధో సంపత్తోటి ఒకళ్ళు స్పీడ్గా నిర్ణయం తీసుకుంటూ రెండు సమన్వయం చేసుకుంటూ వారి రాష్ట్రాన్ని ముందు చేసే క్రమంలో 30 రోజుల పరిపాలన జరిగింది. కాబట్టి నామినేటెడ్ విషయంలో సామాజిక సమతుల్యత పాటిస్తూ 63% మంది బీసీలకు ఏదైతే మనం అన్నామో ఆ మాట మనం అనౌన్స్ చేసాం 34, కానీ 34 ఇవ్వాలన్నప్పుడు కూడా సరే 24 కేటాయించడం. దానిలో భాగంగా ఖచ్చితంగా నామినేటెడ్ విషయంలో బీసీలకి పెద్దపేట వేసేటటువంటి బాధ్యత వాళ్ళు తీసుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలు ఎవరు అధైర్యపడవద్దు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా కంటెస్టెడ్ ఎమ్మెల్యేలు కావచ్చు, క్రియాశీలకంగా పనిచేసిన అనుబంధ సంఘాల ప్రెసిడెంట్లు కావచ్చు, చైర్మన్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా రేసులో ఉంటున్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీలకు 2 స్థానాలు కేటాయించడం జరిగింది. ఎట్లా ఉండబోతుంది? ఎవరికి అంటే ఒకవైపు అందశ్రీ కావచ్చు, ఇక మిగతా సిపిఐ అట్లాంటి తెర మీదకి వస్తున్నాయి. ఎట్లా ఉండబోతుంది? 2 స్థానాలకు ఎవరికి కేటాయిస్తే బాగుంటుంది? ఖచ్చితంగా అండి. ఇప్పుడు నేను ఏమంటానంటే దాదాపు ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా టికెట్ ఆశించి భంగపడ్డాడు ఉన్నారు. ఉద్యమాల్లో పనిచేసినటువంటి మాలాంటి మేము ఉన్నాం, పార్టీలో 20 సంవత్సరాలు పనిచేసిన మాలాంటి ఉన్నారు, యూనివర్సిటీ వేదిక పనిచేసేవాళ్ళు, అదేవిధంగా పార్టీ యొక్క సర్వతోముఖ అభివృద్ధి కోసం పనిచేసేవాళ్ళు గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో చాలామంది ఉన్నారు. వీళ్ళందరినీ కూడా వీళ్ళ పని విధానాన్ని కులాల వైడిగా, ప్రాంతాల వైడిగా, జిల్లాల యూనిట్గా తీసుకుని జిల్లాలు, ప్రాంతాలు, కులాలు ఇవన్నీ కూడా ప్రామాణికంగా తీసుకొని వాళ్ళకి ఎలిజిబిలిటీస్ తీసుకొని అన్నిటిని తీసుకొని పెద్దలు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా మా మంత్రులు ఉన్నారు, అదేవిధంగా ఇది మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా శేఖరబాబు గారు, అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వర గారు, మిగతా మంత్రులు అందరూ కూడా వారంతా అక్కడ కూర్చొని ఆలోచన చేసి హైకమాండ్కి ఒక నివేదిక సమర్పిస్తారు. వీరి ఆలోచన తగ్గట్టుగా వారు కూడా ఆలోచన చేసి ఖచ్చితంగా ఎలిజిబిలిటీ ఉన్న వ్యక్తులకి ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు మీరు అన్నట్లు ఒక 2 రావచ్చు, ఇంకా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి, దఫాలుగా ఉన్నాయి, చాలా ఉన్నాయి. కార్పొరేట్ చైర్మన్లు ఉన్నాయి, ఎమ్మెల్సీలు ఉన్నాయి, డీసీబీ చైర్మన్లు ఉన్నాయి, డీసీఎంఎస్లు ఉన్నాయి, జెడ్పీ చైర్మన్లు ఉన్నాయి, జెడ్పీ వైస్ చైర్మన్స్ ఉంటాయి, గ్రంథాలయ సంస్థ చైర్మన్లు ఉన్నాయి, మార్కెట్ కమిటీలు ఉన్నాయి, చాలా పోస్టులు ఉన్నాయి. ఎవరు ఆధారపడాల్సిన పని లేదు. ఖచ్చితంగా సామాజిక సమతుల్యత పాటిస్తాం. ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా బీసీలు మొత్తం కూడా ముఖ్యంగా 2 సార్లు కేసీఆర్ పట్టం కట్టారు. ఎన్టీఆర్ ఏ విధంగా అయితే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేయడం కోసం బీసీలు మొత్తం టీడీపీకి వెళ్ళట్లయ్యారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారికి మొత్తం కూడా పోలయ్యారు బీసీలు మొత్తం కూడా. మళ్ళీ బీసీలు మొత్తం కూడా ఈరోజు మొత్తం కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి వచ్చి కాంగ్రెస్ పార్టీ విజయంలో బీసీలు ప్రధానమైన పాత్ర పోషించారు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ థ్యాంక్ యూ హరీష్.